అమ్మా, ఈ మధ్య నాకు చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అంటే మంచి ఆలోచనల కంటే చెడు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. కొత్తగా ఏమైనా ట్రై చేద్దామంటే ఏమవుతుందో ఏంటో అన్న భయం. దీని నుంచి ఎట్లా బయటపడాలో అర్థం అవ్వట్లేదమ్మా. మనిషి జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ తనేం కోరుకుంటున్నాడు అనేది ముఖ్యం. అదెట్లా అమ్మా? నీకో చిన్న స్టోరీ చెప్తారా? నీ సమస్యకు ఆన్సర్ దొరుకుతుంది. ఒక అబ్బాయికి అచ్చం నీలాంటి ఇష్యూ, చెడు ఆలోచనలు ఎక్కువ. ఆ అబ్బాయి ఇష్యూ పరిష్కారానికి వాళ్ళమ్మ వాడిని ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళింది. తన కొడుకు సమస్యని గురువుగారికి చెప్పగానే, మీ బాబు సమస్యకి పరిష్కారం నేను చెప్తానమ్మా, కాకపోతే రేపొద్దున ఆశ్రమానికి పంపించండి అని చెప్పి పంపిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అబ్బాయి గురువుగారు ఆశ్రమానికి వెళ్తాడు. గురువుగారేమో కళ్ళు మూసుకుని ఒక చెట్టుని గట్టిగా వాటేసుకొని కనపడతారు. గురువుగారు ఏదో మెడిటేషన్లో ఉన్నారేమో అనుకొని అబ్బాయి వెయిట్ చేస్తాడు. ఎంతసేపైనా గురువుగారు ఉలకరు పలకరు. ఇంక ఈ అబ్బాయికి విసుగొచ్చి, నేనొచ్చి చాలాసేపు అవుతుంది గురువుగారు, నా ఇష్యూకి ఈరోజు సొల్యూషన్ చెప్తారా లేక వెళ్ళిపోమంటారా అని అంటాడు. అప్పుడు గురువుగారు కళ్ళు తెరిచి ఆ అబ్బాయి వైపు చూసి, నాకు కూడా నీ సమస్యకి పరిష్కారం చెప్పాలనే ఉంది, కాకపోతే ఈ చెట్టు నన్ను వదలటం లేదు అని అంటాడు. ఈ అబ్బాయి ఆశ్చర్యంతో, అదేంటి గురుగారు, చెట్టు వదలకపోవడం ఏంటి? అది మిమ్మల్ని పట్టుకోలేదు కదా, మీరే దాన్ని పట్టుకున్నారు కదా, మీరు కావాలంటే దాన్ని వదిలించుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ చెట్టును వదిలేసి అబ్బాయి దగ్గరికి వచ్చి, నీకొస్తున్న చెడు ఆలోచనలు కూడా అంతే నాయనా, నువ్వు దాన్ని పట్టుకున్నావు కాబట్టి అవి నిన్ను వెంటాడుతున్నాయి అంటూ ఇష్యూకి సొల్యూషన్ చూపిస్తారు. ఇప్పుడు నీకు అర్థమైందా? చెడుని వదిలించుకోవడం అనేది, మంచిని పట్టుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.